తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆడవాళ్ళకి ముఖ్యంగా మెట్టెలు, పట్టీలు, గాజులు, బొట్టు ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా, ఇవి ఎందుకు ముఖ్యం అంటారు? వాటి వెనుకున్న ప్రాముఖ్యత ఏంటండి? మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు సున్నితమైన మనస్సు కలిగిన వారు, సున్నితమైన శరీర అవయవాలు కలిగిన వారు. వాళ్ళకి రక్షణ పితారక్షతి కౌమారి, ఇదంతా మీకు తెలుసును. స్త్రీలకి రక్షణ ఆభరణములు కూడా, అది చాలామందికి తెలియదు. ఓ సినిమాలో హీరోయిన్ని రేపు చేద్దామని విలన్ వస్తాడు. ఆ అమ్మాయి పెట్టుకున్న ఆభరణాలతో వాడు చిత్త కొట్టేస్తుంది, వడ్డాణం తీసుకొట్టేస్తుంది. పోస్ట్ మార్టం కూడా పనికిరాడు. చేతి గాజులు ఉంటాయి, పిడి పిడి కొడుతుంది. ఇవన్నీ కూడా అన్ని రకాల ఉపయోగాలు ఉన్నవి, చాలామందికి తెలియదు. ఇదేమిటంటే వీరమిత్రోదయం అని ఓ గ్రంథం ఉంది. దాంట్లో ఈ ఆభరణాల గురించే 5 చాప్టర్లు. అలాగే పురాణాల్లో విష్ణు ధర్మోత్తరం అని, అగ్ని పురాణం అని, ఏ ఆభరణాలు ఎందుకు అది అలా అందంగా చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఎంతకు అడిగేవదా, మెట్టెలు ఇవన్నీ దేనికోసం వచ్చాయి. పెళ్ళి అయిన తర్వాత మట్టెలు ఎప్పుడు దొరుకుతారంటే, ఆ అమ్మాయిని పిలిచి పెళ్లి కొడుకు మొదటిసారి కాళ్ళు పెట్టుకుంటున్నాడు పెళ్లి కూతురికి. కాళ్ళు ఎక్కడ పట్టుకుంటాడు? సన్నెకల్లు ఉంటుంది కదా, నూరేది, ఆ సన్నెకల్లు మీద కాలు పెడుతుంది పెళ్లి కూతురు. పాట ఉంది, సన్నెకల్లు మీద కాలు తొక్కరా రారాబాబు అని సాక్షి సినిమాలో పాటది. అలాగే ఎందుకని సన్నెకల్లు తొక్కినప్పుడు మంత్రం ఉంది, అమ్మాయి అశ్మాణమివ స్థిరోభవ, నీకు మట్టెలు తొడుగుతున్నాను, ఈ రాయి ఎంత స్థిరంగా ఉందో జీవితంలో అలాంటి స్థిరంగా ఉండాలి నువ్వు. ఈ కల్వంలో రకరకాలు కదులుతూనే ఉంటుంది. అలాగే సంసారంలో కూడా కదలికలు ఉంటాయి, కలుపుతూ ఉంటుంది. వేరే వేరేలంతా కలుస్తుంటారు, కానీ రాతిలో మాత్రం మార్పు రాదు. నీలో కూడా అలాంటి మార్పు రాకూడదు, స్థిరంగా ఉండాలి. అంటే ఎలాగైతే కల్వము రకరకాలు కలిపి రకరకాల తీయదనాలు ఇస్తుందో, నువ్వు కూడా సంసారంలో ఉండి ఇందరితోటి కలిసి ఉంటూ అందరినీ కలిపి నువ్వు స్థిరంగా ఉండి రక్షణ కలిగించాలి. అందుకని మెట్టెలు. పట్టీలు దేనికి? మడవలు చాలా సున్నితంగా ఉంటాయి, వాటి రక్షణ కోసం వెండి, బంగారు, రాగి అది ఉంటే స్పర్శ వల్ల ఆ నాడీ మండలం క్షేమంగా ఉంటుంది. అందుకని పట్టీలు. నడుముకి ఎంచేత సంతానం కనబోయే స్థితిలో కూడా ఇక్కడే బిడ్డ ఏర్పడతాడు. బిడ్డ అలాంటి వాళ్ళ క్షేమం కోసం వడ్డాణం ఉంటుంది. అలాగే ఈ చేతులకి ఇలా పెట్టుకుంటారు వంకీలు, అది ఒకప్పుడు 2 చేతులకి పెట్టుకునేవారు. ఓ సినిమాలో షూటింగ్లోనూ ఓ వంకి కింద పడిపోయింది, షూటింగ్ ఎలాగే తీశారు, అప్పటి నుంచి సింగిల్ వంకి అలవాటు అయిపోయింది. అది 80లో ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడేమిటి, పనులు చేస్తుంటారు కదా, ఈ చేతులు లేచేటప్పుడు కండరాలకి బలం కోసం, ఇందుకోసం. అంతేకాదు వీటన్నిటికీ కూడా వేదమంత్రాలు ఉన్నాయి. ఒక్కో దానికి చెప్తే కనీసం ఓ 2 గంటల ఉపన్యాసం పడుతుంది, అంత మనం చెప్పుకోవద్దు. ఒకచోట సౌవర్ణం హస్తఫలయం రూపకాంతి సుఖప్రదం విభూషణం ప్రదాస్యామి. అమ్మాయి, దీనివల్ల వలయము, సౌవర్ణం, గాజులు 6 గాజులు వెయ్యాలి నిజానికి. ఒక గాజు ముళ్ళ గాజు, ముళ్ళ స్పోక్స్ ఉంటాయి దానికి, ఇంకో గాజు బొటిములు ఉంటాయి, ఇంకో గాజు అంచు పదునుగా ఉంటుంది, అవి ఇలా చచ్చుకుంటాడు అవతల వాడు. అలానే 3 6 గాజులు. 6 గాజులు దేనికంటే 6 రకాల సంబంధాల గుర్తులవి. అందుకని ఈ చేతి గారు, ఈ చేతి గారు. ఉంగరం ఉంది, ఉంగరం పెళ్లి గుర్తు కాదు, వేళ్ళు అస్తమానం కదులుతుంటాయి, వాటికి క్షేమం కలిగించాలి, నాడీ మండలం, దానికోసం ఉంగరము. అలాగే ఉంగరం అన్నది గుర్తు, అధికారం. సీతమ్మకి పంపించాడు ఉంగరం, చూసారా, అది అధికారం. అందుకని ఇలాగ పట్టీలు కానీ, అలాగే జడ కుచ్చులు, జడ లోపల కూడా అది డెడ్ సెల్స్ అంటారు జడని, మన గోల్డ్ కానీ ఇవన్నీ, దాన్ని కూడా రక్షణ కలిగించడం కోసము పాపిడ పట్టి, పాపిడ అంటే ఇది అక్కడ పెడతారు, అది 2 ఇక్కడ నాగరం, అది కూడా అంటే నీ శిరస్సు లోపల ఉండే బ్రహ్మరంధ్రాన్ని కాపాడేది అది. ఇలాగా అలాగే చెవులకి పెట్టుకునేవి, చెవికి పువ్వులను ఉంటాయి, మీకు తెలియదు. విశాఖపట్నం ప్రాంతాల్లో మొగాళ్ళు కూడా పైన పెట్టుకుంటుంటారు
చెవి రింగులు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఇక్కడ అవును, ఉంటాయి. అవి కొత్తగా ఫ్యాషన్ కాదు అది కూడా. అంటే మీకు వచ్చే శబ్దములన్నీ సక్రమంగా వినాలి. అలాగే ముక్కు పుడక ఇంచేత వాయుదేవుడు ఉన్నాడు లోపల, పీల్చేటప్పుడు ఇతరములైన దోషములుంటే ఈ బంగారం ఆ దోషాన్ని తొలగిస్తుంది. అందుకని రకరకాలు ఆఖరి ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడ కూడా పెట్టుకుంటారు పాపం. ఇవి ఇన్ని రకాల ఆభరణాలన్నిటికీ కూడా వేదమంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ లక్ష్మీ స్వరూపము, సరస్వతీ స్వరూపము, అమ్మవారి స్వరూపము. అంతేకాదు హిరణ్యగర్భ సంభూతాం సౌవర్ణంచ అంగుళీయకం సర్వప్రదం ప్రదాస్యామి ప్రీతోస్తు కమలాపతి. ఈ ఉంగరం పెడుతున్నాను చూసావా, కమలాపతి శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు లాంటి వాడే పరమశివుడు, పరమశివుడు లాంటి వాడే బ్రహ్మదేవుడు. అంటే భర్త నీకు అనుకూలుడు కావాలి, నీకు క్షేమం కలగాలి. దీనికే ఒక సరదా మాట, పెళ్ళి అమ్మాయికి కాళ్ళకి పట్టీలు చేశాడు, గజ్జలు కట్టిన దాకా ఉండి మొగుడు ఏమనుకున్నట్ట నడిచి వస్తుంటే ఆ గజ్జల చప్పుడిని బట్టి ఆవిడ మూడు గమనించేవాడు వాడు దాన్ని. అలా ఓ రోజున పాప ఇంటికి వచ్చి గజ్జలు పెట్టుకోలేదు అంటే కోపం వచ్చింది ఆయనకి, తిండి మానేసేట. అప్పుడు లేదయ్యా ఎందుకు అలా ఉంటావు, రా అలుకేలా ధరించే అందిట అత్తగారు వచ్చి చెల్లి. దీనివాడు ఎవడన్నాడు, రాయలు కేల ధరించే రత్న సమంచిత మంజీరం. ఎవడైనా మంజీరం చేతికి పెట్టుకుంటాడా? రాయలవారి కృష్ణదేవరాయలు కట్టాన్ని పెట్టాడు పద్యం పాపం. అప్పుడు ఆయన మార్చాడు పద్యాన్ని, రా అలుకేలా రత్న రమంచిత మంజీరము ధరించింది అమ్మాయి, పొరపాటైందిరా. అది ఇలాంటి సరదాల కోసం అని చెప్పి ఇది మనకి చాలా సినిమాల్లో కూడా చూపించారు. అమ్మాయి వస్తుంటే వచ్చిన సౌండ్ని బట్టి, సత్యభామ నడిచే విధానాన్ని బట్టి కోపంగా ఉందా ప్రేమగా ఉందా గుర్తుపెట్టాడు కృష్ణుడు. ఇలా అంటే ఈ ఆభరణాలన్నీ కూడా కేవలం అలంకారానికి మాత్రమే కాదు, శరీరంలో ఉండే రకరకాల నాడీ మండలాలకి రక్షణ కలిగించేది, ప్రేరణ కలిగించేది దానికోసం అన్నమాట. దానికోసం ఇన్ని ఆభరణాలన్నీ మనం చేస్తాం. అందుకనే సరస్వతిని ఆరాధించిన, అమ్మవారిని ఆరాధించిన, లక్ష్మిని ఆరాధించిన అన్ని ఆభరణాలతో ఉన్నది అంటాం కదా. ఆభరణం నిన్ను బాగుగా భరించున్నది, రక్షించున్నది. అందుకని దాని పేరు ఆభరణం. అది విశేషం. దానికోసం అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి పెట్టారు వాళ్ళు. మంగళసూత్రానికి ఒక పద్ధతి, చేతికి ఉండేది వడ్డాణానికి ఒక పద్ధతి, మట్టెలకి గాజులకి అన్నిటికీ కూడా. చెవికి పెట్టుకునే కుండలాలు చెప్పలేదు కదా, కొంచెం కోపంగా చూసావు నాకేసి. అంచేత ఆ కుండలాలకు అర్థం ఏమిటంటే క్షీరోద మదనోద్భూతం శుభాం కుండలద్వయం శ్రియాస సముద్భూతం దదౌ శ్రీ ప్రియతాం దయా. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటుగా కుండలములు ఆవిర్భవించాయి. అది చూచిన తర్వాత అప్సరసలు అనుకున్నారు ఇవి మనం చెవికి పెట్టుకోవాలి తప్పకుండా. ఇంచేత దీనివల్ల మనకి కాంతి వస్తుంది, సౌందర్యం వస్తుంది, లక్ష్మీదేవిలా వెలిగిపోతాం అనుకున్నట్ట. అందుకని లక్ష్మీ స్వరూపములు కనుక కుండలములు, అందుకని కుండలాలు ధరించాలి. అది అలాగే మనకి ప్రతి దానికి ఒక మంత్రం ఉంది, ప్రతి ఆభరణానికి కూడా. ఎందుకో చెప్తారు మనకి, వేదంలో చెప్పనివి లేవమ్మా. ఇవి ప్రత్యేకించి అధర్వణ వేదంలో ఇవన్నీ చెప్పారు. స్వస్తి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.